ఒకవైపు ప్రమాదకరంగా మారిన రౌడీ షీటర్ కస్టోడియల్ మరణం, మరొక వైపు ప్రజాభిమానం పొందిన సిన్సియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఒకరు బాధితుడు, ఒకరు బాధ్యుడు. కృష్ణలంకలో జరిగిన కస్టడీ మరణం కేసు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కస్టడీలో మరణించిన కుర్రాడు రౌడీ షీటర్ సాయికృష్ణకు గతంలో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. మరొకవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుకు ప్రజల్లో మంచి పేరు ఉందని, గంజాయి రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుని కృష్ణలంక ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగుపరచాలని ఆయనకు మద్దతు ఇస్తున్న ప్రజలు చెప్తున్నారు. అయితే వ్యక్తుల గురించి కాదు, చట్టానికి ఏది ముఖ్యమో చూడాలి. కేసులో ఇప్పటివరకు జరిగిన అంశాలను పరిశీలిస్తే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం హత్యానేరంలో నిందితుడైన సాయికృష్ణ మార్కాపురంలో ఉన్నాడని తెలుసుకున్న టాస్క్ ఫోర్సు అతన్ని వెతికి పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజుకు అప్పగించింది. రూల్ ప్రకారం అతడిని విచారించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతడిని కోర్టుకు అప్పగించాలి. కానీ అది జరగలేదు. తన కొడుకు కనిపించడం లేదని స్టేషన్కు వచ్చిన తల్లిపై సిఐ నాగరాజు దురుసుగా సమాధానం చెప్పాడని, కొడుకుపై ఆశ వదులుకుని ఫోటోకు దండ వేసుకోమని చెప్పాడని బాధితుడి తల్లి కోర్టులో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె వీడియోతో పొలిటికల్ వార్ మొదలయ్యింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అధికారపక్షంపై వేలెత్తి చూపుతూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక పరామర్శల పర్వం మొదలయ్యింది. ప్రతిపక్ష నేతలు ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. అధికారపక్షం తరపున ముఖ్యమంత్రి స్వయంగా ఆమెను కలుసుకుని భరోసా ఇచ్చారు. సిట్ ఏర్పాటు జరిగింది. సిట్టు కేసు పూర్వపరాలను పరిశోధించి బాధితుడు రౌడీ షీటర్ సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మరణించినట్లు ధృవీకరించుకొని సిఐ నాగరాజును బాధ్యుడిగా గుర్తిస్తూ అతను అరెస్ట్ చేసి విచారించి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది కేవలం దర్యాప్తు దశ మాత్రమే. ప్రస్తుతానికి సిఐ నాగరాజు నిందితుడు మాత్రమే. చట్టం దృష్టిలో ఇంకా అతడు నేరస్తుడు కాలేదు. కోర్టు దోషిగా నిర్ధారించే వరకు నిర్దోషిగానే పరిగణించబడతాడు. అందువల్ల అరెస్టు జరిగినంత మాత్రాన దోషిగా చెప్పలేం. అలాగే కస్టడీలో మరణించిన రౌడీ షీటర్ సాయికృష్ణ గతంలో ఎంతటి నిందితుడైనా పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో అతని ప్రాణాలకు రక్షణ కల్పించడం సంబంధిత పోలీసుల బాధ్యత. కస్టడీలో మరణం జరిగితే అది పెద్ద సీరియస్ కేసు అవుతుంది. అటువంటి సమయంలో చట్టం తప్పనిసరిగా దర్యాప్తు జరపాలని చెబుతుంది. కస్టడీలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మరణించాడు? పోలీసుల థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ తట్టుకోలేక మరణించాడా? పోలీసులపై ఎదురుదాడికి దిగడం వల్ల పోలీసులు చంపేశారా? లేక అతనే స్టేషన్లో తనను తాను గాయపరుచుకుని మరణించాడా? ఎలా మరణించినా అది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావాలి. కానీ 12 నెలల ఫుటేజులు మిస్ అయ్యాయని అంటున్నారు. ఎలా మిస్ అయ్యాయి? సాక్ష్యాలను చెరిపివేసే ప్రక్రియలో భాగంగానా, లేక వాటిని ముందు జాగ్రత్త కోసం వేరే చోట భద్రపరిచారా? ఒక ప్రమాదకరమైన నిందితుడిని ఇంట్రాగేషన్ చేసే సమయంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఏ నిందితుడిని ఇంట్రాగేట్ చేసినా అతని ప్రాణాలు పోయే విధంగా గాయపరచకూడదు. ప్రతిరోజు సీసీటీవీలు పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫుటేజీలు లేకపోవడం అనే మాట అనేక అనుమానాలకు దారితీస్తోంది. పైగా తల్లిని అవమానకరంగా దూషించి పంపడం మరింత అనుమానం కలిగించిందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఇందుకు ఖచ్చితంగా సిఐ బాధ్యత వహించవలసి ఉంటుంది. అతనే కొట్టి చంపాడా లేదా అతను ఏ తప్పు చేయలేదా అనేది ఇప్పుడే నిర్ధారించలేము. కానీ కృష్ణలంక ప్రజలు సిఐ నాగరాజు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు. సోషల్ మీడియాలో డిబేట్స్ నడిచాయి. ఒక వర్గం చెబుతోంది సిఐ నాగరాజు నేరాలను అరికట్టేందుకు కఠినంగా పనిచేశాడని. మరో వర్గం చెబుతోంది చట్ట ప్రక్రియను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని. ఈ రెండు అభిప్రాయాల మధ్య నిజాన్ని నిర్ధారించేది ఒక్కటే, అది న్యాయస్థానం. మరణించిన రౌడీ షీటర్ బాడీ కనిపించడం లేదు. ఆ బాడీ స్టేషన్లో ఉండగా తాను చూశానని ఒక ఎస్ఐ చెప్పారట. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని స్టేషన్ నుండి ఒక ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్స్కి తిప్పారట. కానీ ఎవ్వరూ టేకప్ చేయకపోవడంతో ఒక హోటల్ రూంలో ఉంచి ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స చేయించే ప్రయత్నం చేసి అది విఫలం కావడంతో మరణించిన సాయికృష్ణ బాడీని గుర్తు తెలియని శవంలా బస్టాండ్ వద్ద ఉంచి తర్వాత గుర్తు తెలియని శవాలకు దహన సంస్కారాలు చేసే విధంగా గుట్టు చప్పుడు కాకుండా అతనికి దహనం చేయించి
బూడిద కూడా మిగలకుండా చేశారని ఒక న్యాయవాది చెప్పిన కథనం ప్రకారం ఇప్పుడు కేసును ఆ దశలో దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. కనుక అసలు దర్యాప్తు ఇప్పుడే మొదలైంది. శాస్త్రీయ ఆధారాలను సేకరించాలి, సాక్ష్యాలు పరిశీలించాలి, ఇరుపక్షాల వాదనలు వినాలి, కోర్టు స్వతంత్రంగా తీర్పు ఇవ్వాలి. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సదరు రౌడీ షీటర్ కస్టడీ వెనుక వేరే 25 కోట్ల విలువ చేసే ల్యాండ్ డీల్ వ్యవహారం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం మీద బురద జల్లే కథనాలు కూడా ఊపందుకున్నాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా ప్రచారాల ట్రాప్లో పడే కంటే నిజానిజాలు తేలే వరకు ఎదురుచూడడం మంచిది. ఇంతవరకు ఈ కేసులో ఎవరు బాధితుడు, ఎవరు నిందితుడు? మరణించిన సాయికృష్ణకు కాలమే శిక్ష వేసింది. నిందితుడు నాగరాజు నిర్దోషి అయితే అతడికి కూడా న్యాయం జరగాలి. చట్టం ముందు అందరూ సమానమే. ఒక వ్యక్తి నేర చరిత్ర కలిగి ఉండవచ్చు, కానీ చట్టం ముందు అతను కూడా ఒక మనిషే. అదే సమయంలో ప్రజల అభిమానం పొందిన పోలీసు అధికారిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆయన దోషి అయిపోరు. అందుకే నాగరిక సమాజంలో తీర్పు సోషల్ మీడియాలో కాదు, కోర్టులో వస్తుంది. న్యాయమే గెలుస్తుందో, ధర్మమే గెలుస్తుందో, లేదా ధర్మయుతంగా న్యాయం నిలబడుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. మళ్ళీ ఈ కేసు పురోగతిని బట్టి మరో వీడియోతో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.